తాజా 30 నంద్యాల ఉప ఎన్నిక సమరం మొదలు కాబోతోంది. అభ్యర్థులు ఎవరో తేల్చాల్సిన సమయం ఆసన్నమవుతోంది. నాంచుతూ కూర్చునేందుకు ఇక టైం లేదు. ఎవరినో ఒకరిని ప్రకటించి ప్రచారంలోకి దూకాల్సిన సమయం వస్తోంది. ఈ పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబుకు జలక్కిచ్చి జగన్ పంచన చేరారు. దీంతో ఒక రకంగా చంద్రబాబుకు పెద్ద తలనొప్పి తీరింది. ఉప ఎన్నికలో ఎలాంటి రిజల్ట్ వస్తుందన్నది పక్కన పెడితే అభ్యర్థిని ఎంపిక చేయడం ఇప్పుడు బాబుకు సులభంగా మారింది. భూమా నాగిరెడ్డి కుమారుడు, మినిస్టర్ అఖిలప్రియ సోదరుడు అయిన బ్రహ్మానందరెడ్డికి టీడీపీ టికెట్ దాదాపుగా ఖాయమైందని చెప్పవచ్చు. శనివారం రాత్రిలోపు చంద్రబాబు నంద్యాల అభ్యర్థిని ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు వైసీపీ విషయానికొస్తే నిన్నటిదాకా నంద్యాల టికెట్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డికి గాని గంగుల ప్రతాపరెడ్డికి గాని ఇస్తారని భావించారు. ప్రతాపరెడ్డి పేరును దాదాపుగా ఖాయం చేశారని వైసీపీకి అనుబంధంగా ఉన్న మీడియా రాసింది. కానీ ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి రాకతో సీన్ మారిందని వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘకాలంగా నంద్యాలలో రాజకీయం నడుపుతోన్న శిల్పా కుటుంబానికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మోహన్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే మల్కిరెడ్డి అసంతృప్తితో రగిలిపోయే అవకాశం ఉంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి మల్కిరెడ్డి బంధువు. అందువల్ల మల్కిరెడ్డి టీడీపీ వైపు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.